వెల్కమ్ టు 9 వైబ్స్. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అన్నట్టు సాగుతోంది ఆంధ్ర సీఎం జగన్ వ్యవహారం. వాణ్ణి వీణ్ణి కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని బయలుదేరినట్లు కనబడుతోంది ఆయన శైలి. ఏకంగా టీడీపీ బాసుల డిపాజిట్స్ గల్లంత చేసేలా ప్రయత్నిస్తున్నాడట ఆయన. అదేంటో కాస్త చూద్దాం పదండి. వై నాట్ 175 అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 కీలక స్థానాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పోటీ చేస్తున్న 3 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండటంతో వైసీపీ తరపున కేఆర్జే భరత్ ను బరిలోకి దించాలని నిర్ణయించారు. మొదటి నుంచి ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ను మార్చేయాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేష్ బరిలోకి దిగుతున్న మంగళగిరి అసెంబ్లీ స్థానంపై ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు జగన్. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కేను కాదని మంగళగిరి ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించిన జగన్ చివరకు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కేను సీఎంఓకు పిలిచి జగన్ చర్చించారు. చివరికి లావణ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కలిసిగట్టుగా పనిచేసి ఆమెను గెలిపించుకురావాలని సూచించారు. వాస్తవానికి తనను కాదని గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించడంపై తొలుత కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆర్కే ఆ తర్వాత వ్యూహం మార్చి మళ్లీ వెనక్కి వచ్చారు. సీఎం జగన్ను కలుసుకుని వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు ఆర్కే. మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవిని కాదని మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించడం జగన్ వ్యూహంలో భాగమే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకినాడ ఎంపీగా వంగా గీతను బరిలోకి దించాలని జగన్ యోచిస్తున్నారు. వంగా గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పూర్తి ఫోకస్తో పనిచేయాలని వైసీపీ కేడర్కు సూచించారు జగన్. సామాజిక సమీకరణలు, అభ్యర్థుల సామర్థ్యాలను బేరీజు వేసుకున్న తరువాతే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి జగన్ రెడ్డి వ్యూహం గెలుస్తుందా, కమ్మవారి పట్టు నిలుస్తుందా అనేది మాత్రం తేల్చాల్సింది ఆంధ్ర ప్రజలే. For more updates, stay tuned on 9 Vibes.